బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా తెలియకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చదవలే. సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది. అయినా వాస్తవాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ ఉన్నాడు, మాట తప్పుడు మనం తిప్పరని. అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కనుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకులు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రలోభాలకు లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే మా ఓటర్ సోదరులు సోదరిమణులందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దాన్ని అన్ని కుయుక్తులు అన్ని ఏదో చెప్తాం కదా, సామధానం, బాధ, దండోపాయం అన్ని ఉపయోగించారు. 1 కాదు 2 కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతనమో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్న ఇలాంటిది, ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు.
రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్వసిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాడు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీరు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయం చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతిని రూపుమాపడానికి. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు సహనం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఎల్లుండి ఇంకా ఉధృతంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ. ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యత ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ, పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సదనం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంజాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులో ఒక ఈటీవీ, ఒక ఏబిఎన్నో, లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ, మీ ఎంకరేజ్మెంట్కి
మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక మాట సార్, ఇప్పుడు టీడీపీ అవనండి, ఆ పార్టీ అనుకూల మీడియా అవనివ్వండి, ఉత్తరాంధ్రలో మీకు ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు. కారణం ఏంటని భావిస్తున్నారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో, లేకపోతే ప్రజలతో ఆధారం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. ఆ రకంగానే వాళ్ళు టార్గెట్ చేశారు. దానికేముంది? వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ నేను అనుకోను, అది వాళ్ళ చేతకంతనం అనుకుంటాను. దిస్ నాట్ టార్గెట్, అది చేతకంతనం. వచ్చినప్పుడు మనం చెప్పాను కదా భాషని, అన్ని ఆ కుటుంబంలోనే పదవులు అని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చా మాట? గుళ్ళింది కింద మధ్యలో మంచి కదా. ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం. రాష్ట్ర అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేమందరం కూడా, నేనైనా ఝాన్సీ అయినా మా తమ్ముడు అప్రాన్స్ అయినా లేదు మా మా అప్పలనాయుడు మా ఆయన అందరూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా, అలా మామూలు ఎన్నిపోటు పొడిచి అయ్యాడు. వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేట్ పదవి తీసుకున్నాడు. తర్వాత అధికారం పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. కొడుకు తోడూరుడు వచ్చి అధికారం వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు, అతను వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు. మా చంద్రబాబు బావమరిది, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేమెవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదే. మరి వాళ్ళ వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం, అంటే 5గురు. ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం, అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం వాళ్ళ, మాకు ఆ పదం లేని ఏం మాట్లాడు అంటే ఇవాళ చూస్తే ఇవో రాజీనామా లేక ఇంత దిగజారిపోతే ఎవరైనా. దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి దీని పొరపొరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు? పార్టీలో గందరగోళం సృష్టించారు. అవును కదా, అది కాబట్టి అది ఓకేనా? అతను ఏమిస్తాడు అవగాహన ఉండి మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే మా నెండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీయా ఇంకోటి అనేది కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు? తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు ఈ మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయన వ్యవస్థ సంగతి తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడతారు. ఎవరు క్వశ్చన్ ఉంటుందండి? మా క్వశ్చన్ అందులో వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. ఏం మాట్లాడతారు? ఇంకేంటి అంతేనా? ఓకేనా? జాయిన్ పార్టీ. థ్యాంక్ యూ.